2 దశాబ్దాలకు పైగా ఒడిశాలో ఆ పార్టీదే అధికారం. ఆ నేతే ముఖ్యమంత్రి. వివాదాలకు తావు లేకుండా, అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఎదురులేని పాలన సాగిస్తున్నారు నవీన్ పట్నాయక్. ఇప్పుడు ఆయనను అంతమోదించేందుకు కుట్ర జరుగుతుందనే సందేహాలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఆయన హత్యకు కుట్ర జరుగుతోందా? తమిళనాడులో నాటి ముఖ్యమంత్రి జయలలిత తరహాలో ఆయన్ను అంతమోదించేందుకు సన్నిహితులే ప్రయత్నం చేస్తున్నారా? ఈ మాటలు ఏకంగా ప్రధాని మోదీ నోటి నుంచి రావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంపై ఓ ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణత వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నవీన్ పట్నాయక్ సన్నిహితుడు తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రాష్ట్రానికి ఒడిశా ముఖ్యమంత్రే కావాలని ప్రజలు అనుకుంటున్నారన్నారు. అందుకే 25 ఏళ్ల బీజేడీ పాలనను అంతం చేయాలని నిర్ణయించుకున్నారని మోదీ తెలిపారు. जब बीजेपी की सरकार बनेगी, भाजपा की सरकार बनेगी और उड़िया मुट्ठी में से निकला कोई बेटा या बेटी 10 जून को शपथ लेने वाला है। सरकार बीजेपी की बनने वाली है, भाजपा की बनने वाली है और भाजपा की सरकार बनने के बाद एक स्पेशल कमेटी गठित की जाएगी। ये कमेटी जांच करेगी कि अचानक नवीन बाबू की तबीयत 1 साल में ऐसे कैसे गिर गई, ऐसी खराब कैसे हो गई, और जांच कर करके सारी सच्चाई देश और उड़ीसा के लोगों के सामने लाएगी। అంతకుముందు ఒడిశా ముఖ్యమంత్రి ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా ఆయన ఎడమ చేయి వణుకుతుండడం వీడియోకి చిక్కింది. సీఎం పక్కనే ఉన్న ఒడిశా మాజీ ప్రభుత్వ అధికారి వీకే పాండియన్ వెంటనే పట్నాయక్ చేతిని దాచే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను హిమంత బిశ్వ శర్మ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. రాష్ట్ర భవిష్యత్ తనకు ఆందోళన కలిగిస్తోందని, నవీన్ బాబు చేతి కదలికలను కూడా వీకే పాండియన్ కంట్రోల్ చేస్తున్నారని శర్మ వ్యాఖ్యానించారు. తమిళనాడుకు చెందిన మాజీ బ్యూరోక్రాట్ ఒడిశా భవిష్యత్తును నిర్ణయించనుండడం ఊహకు కూడా అందడం లేదని, ఒడిశా పగ్గాలను తిరిగి ప్రజలకి అప్పగించేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉందని శర్మ కామెంట్ చేశారు. దీంతో ఈ వివాదం రోజుకో వివాదంగా రాజుకుంటోంది. కాగా అసోం సీఎం శర్మ వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమస్య కాని దానిని సమస్య చేయడం బీజేపీకి బాగా తెలుసునని, అందుకే తన చేతుల గురించి చర్చ లేవనెత్తారని తప్పుపట్టారు. ఓట్ల కోసం బీజేపీ చేస్తున్న కుయుక్తులకు ఎంత మాత్రం పనిచేయవని స్పష్టం చేశారు. The party said they would form the government in Karnataka. They failed. They also said the same for Telangana and failed. They said the same in Himachal Pradesh and failed. I'm certain that their same reputation will continue in this elections in Odisha. Senior BJP leaders